ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యసేమ దేవహితంయదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్షో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచన పఠనం. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 28వది కృష్ణోపనిషత్. శ్లోకం: యో రామః కృష్ణ తామేత్య సార్వాత్మ్యం ప్రాశ్యలీలయా అతోష యద్దేవ మౌని పటలం తం నతోస్మ్యహం. ప్రథమః ఖండః. ఒకనాడు అరణ్యంలో ఉండే మునులంతా తమ దగ్గరకొచ్చిన సచ్చిదానంద లక్షణుడు, సర్వాంగ సుందరుడు, శ్రీ మహావిష్ణు స్వరూపుడు అయిన శ్రీరామచంద్రుడిని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. అందరూ ఆయనకి భక్తిగా నమస్కరించి, ప్రభు, మీ అవతారాలన్నీ ఎంతో నిర్దిష్టమైనవి. మా అందరికీ నీ దివ్యమంగళ శరీరాన్ని ఆలింగనం చేసుకోవాలన్న వాంఛ కలుగుతోంది అని అన్నారు. రాముడు వారి మాటలు విని చిన్నగా నవ్వుకుని, మునులారా, రాబోయే నా కృష్ణావతార సమయంలో మీరంతా గోపికలుగా జన్మించి నన్ను కౌగిలించుకోవచ్చు అన్నాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన రుద్రాది దేవతలు కూడా రాముడికి నమస్కరించి, స్వామి, మమ్మల్ని కూడా నీవు కృష్ణావతారాన్ని ధరించినప్పుడు గోపికలుగా నీకు సన్నిహితంగా ఉండేలా చేయండి. నిన్ను నిత్యం దర్శిస్తూ స్పర్శిస్తూ మేమంతా తరిస్తాం అని కోరారు. రాముడు వాళ్ళందరి మాటలు విని ఇలా అన్నాడు: మునీశ్వరులారా, సకల దేవతలారా, మీరందరూ కోరినట్టే చేస్తాను అని ప్రకటించగానే వారెంతో ఎంతో ఆనందించారు. కృష్ణావతార సమయానికి భూలోకంలో వారంతా ధరించిన అవతారాలు ఇవి. నందుడు పరమానంద రూపుడు కాగా, ముక్తికాంత యశోదగా జన్మించింది. మాయా అనేది 1 సాత్వికి, 2 రాజసి, 3 తామసి అని 3 విధాలుగా ఉంటుంది. వాటిలో సాత్వికీ మాయ రుద్రుడిలో, రాజసీ మాయ బ్రహ్మలో, తాపసీ మాయ అసురుల్లో ఉంది. ఇక వైష్ణవీ మాయ అనేది ఎంతో గొప్పది, అజేయమైనది. దాన్ని జపతపాలతో ఛేదించలేరు. ఇక వేదాల్లో చెప్పబడ్డ బ్రహ్మపుత్రిక దేవకీదేవిగా జన్మించింది. వేదాలన్నీ వసుదేవుడిగా ఆవిర్భవించగా ఆ వేదాలన్నీ స్తుతించే వేదార్థమే శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఆయనే బృందావన ధామంలో గోవులతో, గోపికలతో, సురలతో క్రీడిస్తూ ఉన్నాడు. వేదవృక్కులన్నీ గోపికలుగా, గోవులుగా జన్మించాయి. గోవుల్ని కట్టే కర్రగా బ్రహ్మదేవుడు, శ్రీకృష్ణుడు ఊదే మురళి వెదురుగా రుద్రుడు, శిఖరంగా ఇంద్రుడు ఆవిర్భవించారు. దేవతలందరూ శ్రీకృష్ణుడికి స్నేహితులు. ఆ గోకుల వనమే భూలోక వైకుంఠం. ఆ వనంలో ఉన్న వృక్షాలన్నీ మహర్షుల స్వరూపాలు. రాక్షసులు లోభం, క్రోధం, భయం అనే అంశాలతో జన్మించారు. బృందావనంలో తిరస్కరించబడ్డవాడు కలి. మాయా విగ్రహ స్వరూపుడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే. ఆ మహావిష్ణువు మాయ దుర్బోధమైంది. ఈ సృష్టి మొత్తం ఆ మాయతోనే మోహించబడుతోంది. పరదేవతలు కూడా ఆ మాయను జయించలేరు. ఇక జగత్తెలా జయిస్తుంది? ఆ బృందావనంలో దేవతల జ్ఞానం, బలం అన్నీ ఒక్క క్షణంలోనే హరించబడతాయి. ఆదిశేషుడే బలరాముడిగా అవతరించాడు. అక్కడ శాశ్వత పరబ్రహ్మగా ఉన్నవాడు భగవాన్ శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు భార్యలుగా ఉన్న 16,108 మంది స్త్రీలందరూ వేదాల్లోని వృక్కులు, ఉపనిషత్తులు. ఇక అరిషడ్వర్గాలైన ద్వేషం నుంచి చాణూరమల్లుడు, మాత్సర్యం నుంచి ముష్టికుడు, దర్పం నుంచి కువలయపీడం అనే ఏనుగు, గర్వం నుంచి బకాసురుడు జన్మించారు. అలాగే దయాగుణం నుంచి రోహిణీదేవి జన్మించగా, భూదేవి సత్యభామగా, మహావ్యాధి అగాసురుడిగా, కలిపురుషుడు కంసమహారాజుగా, సమం అనే గుణం శ్రీకృష్ణుడి స్నేహితుడైన సుధాముడిగా, సత్యగుణం అక్రూరుడిగా, దయాగుణం ఉద్ధవుడిగా జన్మించారు. పాలసముద్రంలో పుట్టిన మేఘధ్వని కలిగిన శంఖం సాక్షాత్తు లక్ష్మీ రూపమైన శ్రీహరే. బృందావనంలో గోపికల ఇళ్లలో ఉండే పాలకొండలు వైకుంఠంలోని పాలసముద్ర అంశలు. శ్రీ మహావిష్ణువే బాలకృష్ణుడిలా ఇక్కడ క్రీడిస్తున్నాడు. శత్రువుల్ని సంహరించి, మిత్రుల్ని రక్షించి, సకల భూతాల్ని దయతో చూడటం కోసం ఆయన ధర్మరక్షకుడిగా అవతరించాడు. ఈశ్వరుడి ఆజ్ఞతో బ్రహ్మదేవుడే చక్రంగా సృష్టించబడ్డాడు. అక్కడున్న చామరం, వాయువు, ధర్మదేవత, ప్రజ్వలిస్తున్న ఖడ్గమే ఈశ్వరుడు. రోలు కశ్యప ప్రజాపతి, త్రాడు అతిథి, శంఖం, చక్రం, సిద్ధబిందువు లాంటివన్నీ వివిధ రకాల దేవీ దేవతల రూపాలే. ఆ దేవతలకే అందరూ నమస్కరిస్తారు. సకల శత్రువుల్ని సంహరించే దేవి శ్రీకాళి.
ఆమె మాయా శక్తే సార్గం అన్న ధనస్సు. శరత్కాలమే భోజనం. జగద్బీజమైనది తామరకాడ, అది శ్రీహరి చేత ధరించబడింది. గరుత్మంతుడు వటవృక్షం. నారదుడు, సుధాముడు, బృందాదేవి, సర్వజంతువుల్లో ప్రకాశించే బుద్ధి, ఇవన్నీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ కన్నా భిన్నం కానివి. అన్నీ ఆయన రూపాలే. బృందావనంలో ఉన్న గోపస్త్రీల కన్నా కృష్ణుడు వేరు కాదు. వారంతా ఆయన స్వరూపాలే. ఇలా స్వర్గవాసులందరితో సహా వైకుంఠం మొత్తం భూమి మీదకి దిగి వచ్చింది. ద్వితీయ ఖండ. వాసుదేవుడి సంకల్పంతో ఆదిశేషుడే సంకర్షణుడనే పేరుతో జన్మించాడు. ఆయన ప్రజల్ని సృష్టించాలనుకున్నాడు. వెంటనే ఆయన నుంచి ప్రద్యుమ్నుడు పుట్టాడు. ఆయన నుంచి అహంకారం అనే పేరుతో ఉన్న హిరణ్య గర్భుడు అనగా బ్రహ్మ అనిరుద్ధుడిగా పుట్టాడు. ఆ అనిరుద్ధుడికి మరీచి, స్థాణువు, దక్షుడు, కర్దముడు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు లాంటి 10 మంది మరీచ్యాది ప్రజాపతులు, వాయువు పుట్టారు. వారందరి నుంచి సకల భూతాలు సృష్టించబడ్డాయి. ఈ విధంగా శేషుడి నుంచే అన్ని భూతాలు పుట్టి చివరికి అవన్నీ ఆ శేషుడిలోనే లీనమవుతున్నాయి. ఆయనే ఎన్నో రకాలుగా జన్మిస్తూ అందరినీ రక్షిస్తున్నాడు. వ్యాకరణం, జ్యోతిషం లాంటి శాస్త్రాల్ని నిర్మిస్తూ ఎంతోమంది ముముక్షువులతో ఉపాసించబడుతున్నాడు. ఈ సమస్త భూమండలాన్ని తన తల మీద ఒక్క ఆవగింజలా ధరిస్తూ మునులందరి చేత ప్రార్థించబడుతూ ఉంటాడు. మేరుపర్వత శిఖరాల్లా ఉన్న శేషుడి 1000 పడగల్ని కదిలించలేక వాయుదేవుడు తన అహంకారాన్ని పోగొట్టుకున్నాడు. అలాంటి ఆదిశేషుడే భగవంతుడైన వాసుదేవుడి ప్రీతి కోసం యుగయుగాలుగా ఆయనతోనే పుడుతున్నాడు. ఆయనే త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశీయుడిగా, సుమిత్రాదేవికి లక్ష్మణుడిగా జన్మించాడు. ఆ పరమాత్మ ధనుర్వేదం మొత్తాన్ని అభ్యసించి ఎన్నో అస్త్రశస్త్ర విద్యల్ని సంపాదించి రాక్షస సమూహాల్ని సంహరిస్తూ చాతుర్వర్ణ ధర్మాన్ని ప్రవర్తింపజేశాడు. ఆయనే యుగసంధి కాలంలో శరత్కాల మేఘం లాంటి శరీరంతో రోహిణీదేవికి పుత్రుడిగా వసుదేవుడికి జన్మించాడు. గదాది ఆయుధ విద్యల్ని నేర్చుకుని ఎంతోమంది రాజుల్ని జయించాడు. ఆ పరంధాముడే 4వ యుగంలో కూడా బ్రహ్మకులంలో పుట్టి ఉపనిషత్తుల్ని ఉద్ధరించాలని కోరుకుని ధర్మశాస్త్రాలన్నిటినీ విస్తరింపజేయాలనుకున్నాడు. జనులందరినీ తరింపజేయాలని భావించి వైష్ణవ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేసి పాషండుల్ని చెల్లాచెదురు చేశాడు. ఆయనే జగదంతర్యామి, సర్వాత్మకుడు. ఆయనే మోక్షం కోరుకునేవారు ధ్యానించాల్సిన భగవంతుడు. మోక్షాన్నిచ్చేది ఆయనే. ఆయన్ని స్మరిస్తే చాలు పాపాలన్నీ నశించిపోతాయి. ఆయన పేరు కీర్తిస్తే చాలు విష్ణు సాయుధ్యం లభిస్తుంది. ఈ దివ్యమైన ఉపనిషత్తుని పగలు చదివితే రాత్రి చేసిన పాపాలు, రాత్రి చదివితే పగలు చేసిన పాపాలు నశించిపోతాయి. ఇది వేదాల్లో చెప్పిన రహస్యం. ఇది సకల ఉపనిషత్తుల రహస్యం. దీన్ని భక్తితో చదివినవాడు ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలం పొందుతాడు. దానితో పాటు శాంతి, మనశ్శుద్ధి, సర్వతీర్థ స్నాన ఫలాన్ని కూడా పొందుతాడు. ఈ విషయం గురించి తెలుసుకున్నవాడు శరీర బంధాల నుంచి విముక్తుడవుతాడు. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 28వది కృష్ణోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే